దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్ల రూపాయలతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా నిర్మించిన పంబన్ వంతెనను ప్రధాని జాతికి అంకితం చేశారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శ్రీరామనవమి పురస్కరించుకొని పంబన్ వంతెనను ప్రధాని ప్రారంభించారు. తమిళనాడు రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన సాంకేతిక సాయంతో నిర్మించిన పంబన్ వంతెనను ప్రధాని జాతికి అంకితం చేశారు. పంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రధాని ప్రారంభించారు. వెంటనే రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీసింది. తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని 8,300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తర్వాత రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద పూజలు చేస్తారు. మార్చి 1న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు చేపట్టి 4 ఏళ్లలో పూర్తి చేసింది. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. 2.08 కిలోమీటర్ల వంతెనలో 99 దిమ్మెలు 18.3 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ నిర్మాణాలపై 3 పొరలుగా పాలిసిలోక్సిన్ పెయింటింగ్ పూత వేశారు. ఫలితంగా 58 ఏళ్ల వరకు బ్రిడ్జ్ తుప్పు పట్టదని నిపుణులు తెలిపారు. చిన్న చిన్న మరమ్మతులతో 100 ఏళ్ల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. ఓడలు, పడవలు ఇటు వచ్చినప్పుడు వాటి రాకపోకలకు వీలుగా ఈ వారధికి ఉన్న లిఫ్ట్ బ్రిడ్జి పట్టాలతో సహా పైకి లేస్తుంది. ఓడలు, పడవలు కింది నుంచి వెళ్లిపోగానే తిరిగి కిందకు దిగుతుంది. బ్రిడ్జి పట్టాల మీదుగా రైలు సాగిపోతుంది. 1914లో నిర్మించిన పాత వంతెన రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించింది. 2006-7లో దాన్ని మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కు ఉన్నతీకరించారు. తుప్పు పట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోవడంతో కొత్త వారధి నిర్మించారు.